అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇది ఎగ్ పన్నీర్ రైస్ అండి. చాలా ఈజీగా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. అది కూడా వెజిటబుల్ ఏమీ లేనప్పుడు ఎగ్స్తో ఈ విధంగా ట్రై చేశారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. క్యారేజ్ కూడా ఇలా పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులో మనకి ఆ చాయిస్ అండి, ఎన్ని ఎగ్స్ అయితే అన్ని తీసుకోవచ్చు. నేనైతే 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని ఇందులో కొద్దిగా మిక్స్ చేసుకోవాలండి, మొత్తం అన్నీ కలిసేటట్టు మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులో కొద్దిగా మిరియాల పౌడరు, కొంచెం ఉప్పు, ఇది రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండి, 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో వాటర్ వేసి మరిగించిన తర్వాత ఎలాంటి స్టాండ్ లేకపోయినా ఏదైనా కూరగిన్నె అయినా తీసుకుని అందులో పెట్టి దాన్ని బాయిల్ చేసుకోవాలండి. ఇలాగా సన్నగా తరుక్కున్న కొత్తిమీర, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, 4 పచ్చిమిర్చి, 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత చూసారా, ఈ విధంగా గట్టిగా అయ్యిందండి. ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. మీ ఇష్టం అండి, పెద్ద అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా సన్నగా కట్ చేసిన తర్వాత గరిటె సాయంతో ఈ విధంగా పక్కకు తీసుకోవాలి. చూసారా ఎంత బాగా వస్తున్నాయో. రైస్ అయితే చాలా బాగుందండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇవి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుని కొద్దిగా పెద్దగా అనిపిస్తే సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా బ్రౌన్గా ఫ్రై అవసరం లేదండి, హాఫ్ ఫ్రై అవుతే చాలు. అవి ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు వేసుకుని మరి కాస్త ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొద్దిగా మిరియాల పౌడరు, కొంచెం మసాలా పౌడరు వేసుకుని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత రెడ్ చిల్లీ సాసు, టమాటా సాసు వేసుకుని మరి కాస్త ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం సోయా సాసు కూడా వేసుకుని ఉంటేనే వేసుకోండి, లేదంటే ఈ ఆప్షనలే, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఎగ్ పన్నీర్ ముక్కలు వేసేసుకుని మరి కాస్త ముక్కలకి కారం పట్టేంతగా ఒకసారి కలుపుకొని బాగా కొద్దిగా అప్పుడు కొత్తిమీర వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉడకబెట్టుకున్న రైస్ని వేసేసుకుని మొత్తం అంతా కలిపి వేసుకోవాలండి. రైస్కి మసాలా బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఉప్పు చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆపేసుకోవటమేనండి. అంతే, చాలా ఈజీ. తప్పకుండా ట్రై చేయండి. సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.